బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. కొద్దిసేపటి క్రితం స్పీకర్ గడ్డం ప్రసాద్ తీసుకున్న నిర్ణయం తర్వాత ఇటు తెలంగాణ రాజకీయాల్లో ఏం జరగబోతోంది అనే అంశానికి సంబంధించి చర్చ జోరందుకున్న క్రమం. సో ఈ నేపథ్యంలోనే కడియం ఖతర్నాక్ స్టేట్మెంట్ ని రిలీజ్ చేశారు. ఇటు కడియం శ్రీహరి రాజీనామా చేశారా? కడియం శ్రీహరి ఇటు కాంగ్రెస్ లోకి వెళ్ళబోతున్నారా? ఇటువంటి చర్చ కదా. అఫ్ కోర్స్ వెళ్ళారనే చర్చ అంశానికి సంబంధించి మాట్లాడుకున్న సందర్భం. అయితే దీని మీద ఆయన రాసిన లేఖ ప్రస్తుతం సంచలనంగా మారింది. కడియం ఖతర్నాక్ స్టేట్మెంట్కి సంబంధించిన బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. నేను బీఆర్ఎస్లోనే ఉన్నా అంటున్నారు కడియం శ్రీహరి. కాంగ్రెస్లో చేరనే లేదంటున్నారు ఆయన. రాతపూర్వకంగా వివరణ ఇచ్చారు కడియం శ్రీహరి. కాంగ్రెస్లో చేరారన్న వ్యాఖ్యలపై కడియం శ్రీహరి ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఆ కాపీని మీరు చూడడం జరుగుతోంది ఎక్స్క్లూజివ్గా ఆర్టీవీ స్క్రీన్ మీద. మీరు చూడొచ్చు కిందన కడియం శ్రీహరి హస్తాక్షరి సిగ్నేచర్కి సంబంధించి. సో మరి కాసేపట్లో డీటెయిల్ ఇన్ఫర్మేషన్ నేను మీకు చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఒక్కసారి కడియం శ్రీహరి రాసిన ఆ లేఖను ఒకసారి ఆ లెటర్ నేను మీకు చదివినిపించే ప్రయత్నం చేస్తున్నాను. బిట్వీన్ శ్రీ శ్రీ కేపీ వివేకానంద్, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ తెలంగాణ పిటిషనర్, అండ్ శ్రీ కడియం శ్రీహరి సన్ ఆఫ్ లేట్ శ్రీ లక్ష్మీ నరసింహ ఏజ్డ్ 74 అంటూ చెప్తున్నాయి. కౌంటర్ అఫిడవిట్ ఆఫ్ ద రెస్పాండెంట్. కడియం శ్రీహరి సన్ ఆఫ్ లేట్ శ్రీ లక్ష్మీ నరసయ్య aged about 74 years, occupation member of legislative assembly అంటూ చెబుతున్న డీటెయిల్గా ఫస్ట్ పాయింట్లో మెన్షన్ చేస్తూ సెకండ్ పేరా మీరు చూస్తే ఐఎమ్ ద రెస్పాండెంట్ హియరిన్ అండ్ వెల్ acquainted with the facts of the case. I stated that I deny each and every allegation is made in the petition filed seeking the disqualification unless I specifically admitted any harassment made therein. Nothing shall be deemed to have been admitted. Adi first point. Ika second point meer chuste kanaka I state that the above disqualification petition is filed to declare that I have voluntarily given up my primary membership of Bharatiya Rashtra Samiti and joined Indian National Congress. I state that this allegation is a blatant lie, as I have never given up my primary membership of BRS party and never taken my membership with Indian National Congress, nor expressed any intention to join the Indian National Congress. I state the instant petition is grounded in terms of paragraph 2 of 1 and 2 kuda and clarity icharu. So కొద్దిసేపటి క్రితం ఆయన ఈ లెటర్ని పంపించినట్టుగా తెలుస్తోంది. ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ కింద చెప్పుకోవాలి. ఆ లెటర్ కాపీని మీరు చూస్తున్నారు ఆర్టీవీ స్క్రీన్ మీద. కౌంటర్ అఫిడవిట్ని దాఖలు చేశారు కడియం శ్రీహరి. ఇటు పార్టీ ఫిరాయించారు అనే అంశానికి సంబంధించి జరుగుతున్న చర్చ నేపథ్యంలో కౌంటర్ అఫిడవిట్ని ఆయన ఇవ్వడం జరిగింది. కౌంటర్ అఫిడవిట్ని ఆయన దాఖలు చేసినట్టుగా తెలుస్తోంది. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకుందాం. మా ప్రతినిధి మధు అప్డేట్స్ అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. బట్ అంతకన్నా ముందు ఒక్కసారి మీకు తెలుగులో చెప్పే ప్రయత్నం చేస్తున్నాను, తర్జుమా చేసి చెప్పే ప్రయత్నం చేస్తున్నాను. ఈ వస్తున్న వ్యాఖ్యలు లేకపోతే వస్తున్న వార్తలు కావచ్చు, లేకపోతే తను పార్టీ మారని చెప్పి వస్తున్న కథనాలు కావచ్చు, ఆ విషయంలో ఆయన రియాక్ట్ అయ్యారు. ఇన్ఫ్యాక్ట్ కేపీ వివేకానందకు సంబంధించి వివేకానందకు అలాగే ఈయనకు మధ్య లీగల్ ఉంది కాబట్టి ఆ కౌంటర్లో ఆయన ఏమన్నారంటే కనుక ఐఎమ్ ద రెస్పాండెంట్ హియరిన్ అండ్ వెల్ అక్వైంటెడ్ విత్ ద ఫ్యాక్ట్స్ ఆఫ్ ద కేస్. నాకు ఈ కేసుకు సంబంధించి అవగాహన ఉంది, నాకు పరిజ్ఞానం ఉంది అని చెప్పుకొచ్చారు ఆయన. ఇంకేమంటున్నారు, తన మీద వస్తున్న ఆరోపణలను పూర్తిగా ఖండించడం జరుగుతోంది. డిస్క్వాలిఫికేషన్ సంబంధించి అంటే ఫైల్డ్ సీకింగ్ ద డిస్క్వాలిఫికేషన్ అన్లెస్ ఒకవేళ ఏమైనా హెరాస్మెంట్కి పాల్పడినా లేకపోతే ఇంకేమైనా పార్టీ నియమాలకి అతిక్రమిస్తే కనుక డిస్క్వాలిఫికేషన్ అనే పదం ఉపయోగించవచ్చు. బట్ నేను అటువంటి వాటికి ఏం పాల్పడలేదనేది ఆయన ఫస్ట్ పాయింట్లో మెన్షన్ చేశారు. ఇక రెండో పాయింట్లో ఆ పిటిషన్ గురించి మాట్లాడుకునే సందర్భంలో ఐ హ్యావ్ వాలంటరీలీ గివెన్ అప్ మై ప్రైమరీ మెంబర్షిప్ ఆఫ్ భారతీయ రాష్ట్ర సమితి అండ్ జాయిన్ అని చెప్పి ఇది మీరు చూడొచ్చు. ఐ స్టేటెడ్ దట్ అబౌట్ డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ ఫైల్ టు డిక్లేర్ దట్ ఐ హ్యావ్ వాలంటరీలీ, నేను భారతీయ రాష్ట్ర సమితి బీఆర్ఎస్కు తన మెంబర్షిప్కి స్వచ్ఛందంగా వదిలేసుకున్నాను, అలాగే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో జాయిన్ అయ్యాను అనే అంశం డిస్క్వాలిఫికేషన్ పిటిషన్ గురించి రియాక్ట్ అవుతున్నారంటూ చెప్పుకొచ్చారు. ఆయన ఏమంటున్నారంటే కనుక ఐ స్టేట్ దట్ దిస్ అలిగేషన్ ఈజ్ ఎ బ్లెటెంట్ లై అండ్ ఐ హ్యావ్ నెవర్ గివెన్ అప్ మై ప్రైమరీ మెంబర్షిప్ ఆఫ్ బీఆర్ఎస్ పార్టీ అండ్ నెవర్ టేకిన్ మై మెంబర్షిప్ విత్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. అంటే నా బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వాన్ని నేను వదులుకోలేదు, అలాగే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో
నేను మెంబర్షిప్ తీసుకోలేదు. అండ్ ఇక్కడ ఇంకో పాయింట్ కంటిన్యూ చేస్తూ నార్ ఎక్స్ప్రెస్డ్ ఎనీ ఇంటెన్షన్ టు జాయిన్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. అంటే నేను ఎక్కడా కూడా నేను ఎక్స్ప్రెస్ చేయలేదు, నేను చెప్పలేదు నేను ఇండియన్ నేషనల్ కాంగ్రెస్లో జాయిన్ అవుతాను ఎనీ ఇంటెన్షన్ని, ఆ ఇంటెన్షన్ నేను ఎక్కడ చెప్పింది కూడా లేదు. అంటే అక్కడ మీరు చూడొచ్చు, నార్ ఎక్స్ప్రెస్డ్ ఎనీ ఇంటెన్షన్ టు జాయిన్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్. అంటే ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ అంటే కాంగ్రెస్లో జాయిన్ అవుతానని చెప్పి నేను ఎక్కడా చెప్పలేదు అని చెప్పి కూడా ఆయన లెటర్లో కంక్లూడ్ చేస్తున్నారు. I state that instant petition is grounded in terms of paragraph 2 of 1. సో అంటూ కూడా ఆ లెటర్ని కంటిన్యూ చేసిన సందర్భం. నా కొలీగ్ మధు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ఒకసారి మధు దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. మధు, ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్. కొద్దిసేపటి క్రితం 5 ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ నిర్ణయం తీసుకున్న గంటల వ్యవధి కాదు, ఇంకా చెప్పాలంటే బహుశా గంటల వ్యవధి ఇంకా ఎగ్జాక్ట్గా. సో గంటల వ్యవధిలోనే ఇప్పుడు కడియం శ్రీహరి రియాక్ట్ అయ్యారు. ఆయన కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేశారు. ఎలా చూడాలి ఈ పరిణామాన్ని? అంటే ఏమైనా భయం అనే పదం కనుక బహుశా ఇక్కడ ఉపయోగించగలిగితే ఆ కోణంలో చూడాలా, లేకపోతే లేదు ఎందుకైనా మంచిదని చెప్పి అడ్వాన్స్ స్టెప్ తీసుకున్నారా? ఎలా చూడాలి దీన్ని? ఎగ్జాక్ట్లీ అదే బీఆర్ఎస్ పార్టీ సభ్యత్వాన్ని వదిలి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు, కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు అనేటువంటి ఆరోపణలు ఆయన ఖండిస్తూ నేను ఇంకా బీఆర్ఎస్ పార్టీ సభ్యుడినే అనేటువంటిది ఆయన ఇప్పుడు ఇచ్చినటువంటి గతంలో స్పీకర్ నోటీసులకు ఈ రోజు రెస్పాండ్ అవుతూ నోటీసులకు జవాబు ఇచ్చారు. కాకపోతే ఇందాక 5 మంది ఎమ్మెల్యేలకు సంబంధించి స్పీకర్ నిర్ణయం ప్రకటించిన వెంటనే కొద్దిసేపట్లోనే కడియం శ్రీహరి రిప్లై ఇవ్వడం అనేటువంటిది కాస్త ఆశ్చర్యం కలిగిస్తా ఉంది. ఎందుకంటే మిగతా మొత్తం 5 మంది ఎమ్మెల్యేల పైన కూడా ఫిరాయింపుకు సంబంధించినటువంటి ఆరోపణలు ఉన్నాయి, వారిపైన కూడా నిర్ణయం ప్రకటించాల్సి ఉంది స్పీకర్. వారికి కాస్త గడువిచ్చారు, దానం నాగేందర్ కి కడియం శ్రీహరికి కాస్త గడువిచ్చారు. కాబట్టి ఆ గడువు లోపల రేపు లాస్ట్ గడువు ఉంది, వాళ్ళు ఈ రోజు రిప్లై ఇచ్చారు. దాని మీద స్పీకర్ ఎప్పుడు నిర్ణయం ప్రకటిస్తారో అనేటువంటి చర్చ ఉంది. కాకపోతే దీని మీద వచ్చిన ఆరోపణలపైన కడియం శ్రీహరి రెస్పాండ్ అయ్యారు. కాకపోతే డిఫెన్స్ లో ఉన్నట్టుగా కనిపిస్తా ఉంది సచిన్. ఈ రోజు కడియం శ్రీహరి చేసినటువంటి రిప్లై, అంటే స్పీకర్ ఇచ్చిన నోటీసులకు ఇచ్చినటువంటి రిప్లై డిఫెన్స్ లో కనపడ్డట్టుగా చాలా స్పష్టంగా కనిపిస్తా ఉంది. గతంలో మొన్ననేమో కొన్ని రోజుల క్రితం ఏ పార్టీలో ఉన్నానో ఆ పార్టీలోనే ఉన్నానన్నారు. ఉప ఎన్నిక వస్తే నేనే గెలుస్తా అన్నారు. అభివృద్ధి కోసం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినా అన్నారు. గతంలో కూతురు కాంగ్రెస్ పార్టీ ఎంపీగా అభ్యర్థిగా పోటీ చేస్తే కాంగ్రెస్ పార్టీ గుర్తు పోటీ ఏమని ప్రచారం చేశారు. వీడియోలు ఉన్నాయి, ఫుటేజ్ ఉంది, దానికి సంబంధించిన బహిరంగ సభలో పాల్గొన్న ఆధారాలు ఉన్నాయి. సో వీటన్నిటి నేపథ్యంలో